హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 11th డే అండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. నేను 12కి స్టార్ట్ చేసే ఈటింగ్ టైము అలాగే 6కి ఎండ్ అవుతుంది. నేను రా ఫుడ్ తీసుకుంటున్నానండి ఎక్కువ శాతం ఈవినింగ్. అలా చేయడం వల్ల మంచి ఫ్యాట్ లాస్ అలాగే వెయిట్ లాస్ మంచిగా జరుగుతుందండి. ఇంచు లాస్ కూడా. ఇప్పుడు నేను డీటాక్స్ మార్నింగ్ వాటర్ తీసుకున్నాను. వామ్ వాటర్ 1 లీటర్న్నర అలా తీసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళు. తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. 12 కన్నా తీసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే 11:30కి అలా స్టార్ట్ చేసి 12 కంప్లీట్ చేయ డీటాక్స్ డ్రింక్. ఒక దాల్చిన చెక్క అలాగే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి, అది కొంచెం అల్లం తురుము వేసి ఒక గ్లాసున్నర వాటర్లో బాగా మరిగించుకొని ఒక పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టి. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం వడగట్టుకొని ఇలా తాగేస్తే బెల్లీ ఫ్యాట్ చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి. మీరు ఇలా 3 మంత్స్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో బెల్లీ ఫ్యాట్ గురించి, లాంగ్ వీడియోలో. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మీకు ఎంతటి మొండి కొవ్వైనా తగ్గిపోతుంది. బెల్లీ ఫ్యాట్ చాలా మంచిగా తగ్గుతుంది. మీరు తప్పకుండా ఇది మాత్రం ఒక 3 మంత్స్ రెగ్యులర్గా చేశారంటే బాగా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మీరు ఇలా మధ్య మధ్యలో చేదు ఉంటుందని అలా స్కిప్ చేయకుండా 3 మంత్స్ కంటిన్యూగా తాగండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వెంటనే ఇలా తాగితే అలా తగ్గిపోతుందని నేను చెప్పాను. నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు కూడా అలా జెన్యూన్గా చెప్తున్నాను. నాకు అలా 3 మంత్స్ రెగ్యులర్గా తాగితేనే తగ్గింది. అందులో ఇలా రా ఫుడ్ తీసుకోవడం, ఇలా డైట్ చేయడము, అలాగే ఎక్సర్సైజ్ వల్ల మంచిగా పొట్టకు సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తే కూడా బాగా రిజల్ట్ ఉంటుందండి. తర్వాత నా ఈటింగ్ టైం 12కి స్టార్ట్ అయింది కదా, 12 నుంచి నేను ఇలా తీసుకున్నానండి 2 చపాతీలు. అది బీట్రూట్ పేస్ట్ వేసానండి, రసం కాదు, బీట్రూట్ మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసి అది మొత్తం వేసి కలిపాను. దానివల్ల మనకి ఫైబర్ ఎక్కువగా వెళ్తుందండి. మంచిగా పిండి కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. అలాగే నేను చేసింది ఇది పాలక్ పన్నీర్, అలాగే బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను ఒకటి, పన్నీర్, అలా కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసాను. మంచిగా పాలకూర, మంచిగా ఆకుకూర కూడా తీసుకోవాలి కదా, ప్రోటీన్ కూడా వచ్చేసింది, ఫైబర్ కూడా వచ్చింది. కొంచెం ఆనియన్స్ 2 చపాతీలు తీసుకున్నాను. తర్వాత ఇది ఆలు వడని నేను ఈ రెసిపీ ఆల్రెడీ పెట్టాను షార్ట్ వీడియోలో. చాలా మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ అండి. చామాకులతో చేసే రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై లేకుండా మంచి షాలో ఫ్రై చేశాను, ఆవిరి కుడకబెట్టి. మంచి టేస్టీ రెసిపీ, హెల్దీ రెసిపీ. మీరు తప్పకుండా ఇది షార్ట్ వీడియోలో చూడండి. మంచి రిజల్ట్, మంచి టేస్ట్ ఉంటుందండి ఇది. మంచి ఇలాంటి డైట్ టైంలో మంచి టేస్టీగా తీసుకోవచ్చు మనం ఇలాంటి వంటలు. తర్వాత నేను 1 కప్పు బెల్లం టీ తీసుకున్నాను. తిన్నాక ఒక 10 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చేసి తీసుకున్నాను. మధ్యలో స్నాక్స్ అని ఇంకా ఏమీ తీసుకోను. ఒక 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకా లీటర్ వాటర్ తీసుకుంటాను. ఊరికే తినడం మాత్రం నాకు 3 ఇయర్స్ నుంచి నేను అలా వదిలేస్తానండి. అలా తింటే 2 టైమ్సే కరెక్ట్గా ఏం తినాలో ఆ టైంలోనే తింటాను. మధ్యలో తినను నేను. అలా చేయడం వల్ల మనం తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉంటుంది. మనం ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తాం. చాలా మంచిగా ఉంటుందండి అలా చేయడం వల్ల. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా నేను వాటర్ తీసుకోవడం అయిపోయినాక మళ్ళీ 5 o'clock ఈటింగ్ టైం స్టార్ట్ అయిందండి. నేను 6కి ఎండ్ చేస్తాను కదా, మెల్లిగా తినాలండి. మంచి నమిలి బాగా స్మాష్ అయ్యాకనే మింగాలి. ఊరికనే ఇలా నమిలేసి అలా తినేయద్దు. నేను జ్యూస్ తీసుకున్నానండి, మంచిగా ఏమంటారు మొసంబి జ్యూస్, బత్తాయి అంటారు కూడా, దాంతో జ్యూస్ చేసుకున్నాను. కొంచెం బెల్లం వేసానండి, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకున్నాను. మంచి ఆర్గానిక్ బెల్లం అండి నేను తీసుకునేది. అలా 1 గ్లాస్ అంత జ్యూస్ తీసుకున్నాను. తర్వాత 1 రేక్కాయ తీసుకున్నాను, కీర, అలాగే జామకాయ, పప్పాయ తీసుకున్నాను. ఇలా రా ఫుడ్ తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందండి. మనకి మంచి ఏమంటారు ఉపయోగాలు ఉంటాయి ఇలా రా ఫుడ్ తీసుకోవడం వల్ల. ఎక్కువ డైలీ తీసుకోమని అంటలేను, అట్లా డైట్లు చేసినప్పుడు అప్పుడప్పుడు ఇలా తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వీక్లీలో 3 times అన్నా ఇలా రా ఫుడ్ తీసుకోండి. తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోండి 1 లీటర్. మీరు తప్పకుండా ఎక్సర్సైజ్ మాత్రం చేయండి. 40 minutes ఎక్సర్సైజ్ అన్నా వాకింగ్ అన్నా ఖచ్చితంగా చేయండి. జుంబా కూడా చేసినా మంచి రిజల్ట్ ఉంటాయి.